వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఫిష్ ఫ్రై రెసిపీ. ఇది రెసిపీ పాతదైనా చేసే విధానము, ఇంగ్రీడియంట్స్ ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఈ చిట్కా తెలియక బాధపడినామే అని మీరే అనుకుంటారు. చూడండి, ఇక్కడ నేను 1 కేజీ ఫిష్ మీడియం సైజ్ ముక్కలుగా కొట్టించుకోవాలండి. తెచ్చుకొని బాగా నీళ్ళలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కడిగినాక ఇట్లా ప్లేట్లో ముక్కల మీద ఉప్పు చల్లుకోవాలి. సపోజ్ మీరు మధ్యాహ్నం ఫిష్ ఫ్రై చేసుకోవాలనుకోండి, పొద్దున్నే ఇట్లా క్లీన్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రై చేసే 1 గంట ముందు తీసుకొని పెట్టుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ ఒక కడాయిలో నూనె కూడా దీనికి కొద్దిగానే పడుతుందండి. ఎక్కువ డీప్ ఫ్రైగా వేసుకోకూడదు. కొద్దిగా నూనె వేసుకొని ఇందులో ఇలా ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఇట్లా ఒక మాదిరిగా అంటే గోల్డెన్ కలర్గా వచ్చేటట్టు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అన్ని ముక్కలు ఇలాగనే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూడండి. దీనికి మసాలాలు పెద్దగా అవసరం లేదండి. బయట చూస్తే మీరు కార్న్‌ఫ్లవర్ అంట, గుడ్డు, మళ్ళీ మసాలా ఇవన్నీ వేస్తాము. కానీ అది పై మాత్రమే ఉంటుంది, లోపలికి పోదు మసాలా. సో ఇందులో చూడండి, సింపుల్గా మేము దోసలకు కారం ఎట్లా చేసుకుంటామో సేమ్ ఎర్రగడ్డలు, కారము, ఉప్పు వేసుకుని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఫిషెస్ ఫ్రై చేసుకున్నాం కదండి, దాంట్లోంచి ముళ్ళులు ఉన్నాయి కదా, అవి తీసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న ఈ కారం ఉంది కదండి, ఈ కారము దానిపైన ఇట్లా చల్లుకొని ఇట్లా స్మూత్గా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇట్లా మిక్స్ అయినా చేసుకోవచ్చు, లేకుంటే ప్యాన్లో వేయించేటప్పుడు కొద్దిగా నూనె, ఒక 2 స్పూన్స్, ఎక్కువ నూనె కూడా పట్టదండి, 2 స్పూన్స్ నూనె వేసుకొని తర్వాత ఇవి మేము కలుపుకొని పెట్టుకున్నాం కదా ఫిష్, అది అందులో వేసేసి బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. చూపించే విధంగా ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. ఎంత సింపుల్గా అయిపోతుందంటే మీరు అసలు చేసుకొని తిన్నాక మీరు తప్పగా కాంప్లిమెంట్ ఇస్తారు. ఇది అంతా టేస్టీగా ఉంటుందండి. మేము చాలాసార్లు ఈ రకంగానే చేసుకుంటాం ఫిష్ ఫ్రై. మా ఇంట్లో అయితే ఫిష్ ఫ్రై ఏమంటారు, నాకేస్తారనమాట. అట్లా అయిపోతుంది. చాలా చెప్తా ఉంటేనే నోరు ఊరుతుంది, టెంప్టింగ్గా ఉంది. మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ఫిష్ ఫ్రైని అన్నము, రసము కాంబినేషన్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఎప్పుడు ఫిష్ ఫ్రై అన్నము, రసంతో పాటు తింటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా బయట అయితే ఈ ఫిష్ ఫ్రై పైన మసాలా అంతా ఉంటుంది, లోపల మాత్రం వైట్గా ఉంటుంది. అది కాక వాళ్ళు మైదా, కార్న్‌ఫ్లోరు, గుడ్డు, మసాలాలు, నెక్స్ట్ ఇవన్నీ కలుపుతారు. సో అది హైజీనిక్గా ఉండదు. అదే మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకొని తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నా మాట విని ఈ విధంగా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఎంజాయ్ ద మీల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని హెల్తీ వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.